వివరాల్లోకి వెళ్ళిపోతే, ఇదిగో జగనన్నయ్య మీరేదో మాట్లాడాలన్న తాపత్రయంతో ఏదో మాట్లాడితే ఇదిగో హెట్టాగే ఉంటది. పాపం తమరి వల్ల పార్టీలో ఉన్నోళ్ళేమో లాక్కోలేక పీక్కోలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అధికారంలో ఉన్నోళ్ళ మీద ఆరోపణలు చేయడం పాలిటిక్స్లో కామనే, కానీ మరీ ఇట్ట లింకులు లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడతానంటే అడ్డంగా బుక్ అయిపోవడం తప్ప పైసా కూడా ఉపయోగం ఉండదు కదా. ఏదో మన బొమ్మ టీవీల్లోనూ యూట్యూబ్లోనూ కనిపించడం తప్ప. అందుకే ఈసారి నుంచి ఏదైనా మాట్లాడడానికి వచ్చే ముందు నాలాంటి వాళ్ళ నుంచి పనికొచ్చే సలహాలు తీసుకుంటే బాగుంటుంది. మరి హాయ్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగను రూటు మార్చి స్పీడ్ పెంచుతున్నాడు. కాకపోతే చాలా సందర్భాల్లో పసలేని ఆరోపణలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన ఓ కామెంటు ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేయకపోతే నక్సలైట్లు పుట్టుకొచ్చేస్తారని జగను ఏ ఉద్దేశంతో అన్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ని జగన్ వార్న్ చేస్తున్నారా, నేరాలు చేసేవారికి మద్దతు పలుకుతున్నారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పుడూ లేని విధంగా జగన్ ఇప్పుడు వరుస ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. అది కూడా గంటలు గంటలు మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై దూకుడు చూపిస్తున్నారు. చాలా సందర్భాల్లో లేనిపోని ఆరోపణలు గుప్పించేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సహజమే అయినా దేనికి రుజువులు ఆధారాలు మాత్రం చూపించలేకపోతున్నారు. మాటల తోటాలు మాత్రం పేల్చేస్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి అదే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు చాలా కేసుల్లోనే ఇరుక్కున్నారు. చాలా మంది జైలుకి క్యూకడుతున్నారు. ఒక్కొక్కరిపైన చాలా కేసులే నమోదైనాయి. వాటిపై విచారణలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రెస్ మీట్లో ముఖ్యంగా పిన్నెల్లి సోదరుల కేసుల గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై 16 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇలా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే నక్సలైట్లు పుట్టుకొస్తారని చెప్పకనే చెప్పారు. విశాఖలో వైసీపీ విద్యార్థి నేతను గంజాయి కేసులో ఇరికించారని, విచారణ పేరుతో స్టేషన్లో నిర్బంధించారని వెల్లడించారు. వైసీపీ నేతలు ఏ కేసులో ఇరుక్కుని అరెస్టైనా అదంతా కావాలనే చంద్రబాబు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ నేతలపై కేసులు పెట్టొద్దని ఓపెన్ గానే చెబుతున్నారాయన. జగన్ చేస్తున్న విమర్శల మీద టీడీపీ కూడా స్పందించింది. అలాంటప్పుడు మద్యం కేసులో 50 మందికి పైగా ఎలా అరెస్ట్ అయ్యారని ప్రశ్నిస్తోంది. మొదటి నుంచి నేరాలు చేసేవారికి వైఎస్ఆర్సీపీ వత్తాసు పలుకుతోందని, ఆ పార్టీ నిండా చాలా వరకు అలాంటి వారే ఉన్నారని పదే పదే అంటున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో నక్సలైట్లు పుట్టుకొస్తారని జగన్ చెప్పటం ద్వారా తన పార్టీలో నేరాలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. కేసుల్లో నేతలు ఇరుక్కోవటంతో మీడియా ముందుకు రావటానికి కూడా చాలా మంది నేతలు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆ పార్టీ వాయిస్ బలంగా వినపడటం లేదు. అందుకే జగన్ ఫ్రస్ట్రేషన్తో ఇలా అంటున్నారని టాక్.